రాబిన్హుడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటకిరీటి రాజన్ ప్రసాద్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రాజన్ ప్రసాద్ డేవిడ్ వార్నర్ ను ఉద్దేశించి చేసిన షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. రాజన్ ప్రసాద్ వ్యాఖ్యలపై నెటిజన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. స్టార్ క్రికెట్ ప్లేయర్ పై ఇలాంటి కామెంట్స్ ఏంటని రాజన్ ప్రసాద్ ని సోషల్ మీడియాలో ఏకిపారేశారు. ఈ నేపథ్యంలో ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు రాజన్ ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా వార్నర్ కు బహిరంగ క్షమాపణలు తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ పై అనుకోకుండా నోరు జారానని, అది ఉద్దేశపూర్వకంగా మాట్లాడింది కాదని, ఈవెంట్ కంటే ముందు అంతా కలిసే సరదాగా గడిపామని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. మొన్న రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకోకుండా డేవిడ్ వార్నర్ మీద నా నోట్లోంచి ఒక మాట దొర్లింది. అది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అసలు నా ఉద్దేశం, నా గురించి మీకు తెలియదేముంది. ఆ ఫంక్షన్కి వచ్చే ముందు మేమందరం కలిసి ఉన్నాం. ఎంత అలర్ చేశాము అని అంటే గనక, నితిన్ని అతన్ని మీరంతా నాకు పిల్లలు లాంటి వాళ్ళు అన్న అంటే గట్టిగా వాటేసుకుని, నేను మెదలకుండా ఉండకుండా, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా, నువ్వు యాక్టింగ్లోకి రా, నీ సంగతి చెప్తానన్నా. అంటే అతను అన్నాడు, మీరు క్రికెట్లోకి రండి, మీ సంగతి చెప్తానన్నాడు. ఇలా మ్యాక్సిమం అల్లరి చేసాము. అల్లరి చేసి ఆ ఫంక్షన్కి వచ్చాము. ఏది ఏమైనా I love David Warner. I love his cricket. David Warner love our films, love our acting. So, మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళు బాగా క్లోజ్ అయిపోయాం. ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టినట్టయితే, ఎవరినైనా తెలియకుండా, నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి, అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. అలాంటిది ఇంకెప్పుడు జరగకుండా చూసుకుందాం మనం. కానీ 28వ తారీఖున రాబిన్హుడ్ సినిమా మాత్రం తప్పకుండా చూడండి, మా అందరి కోసం.